చేయాలని ప్రయత్నం చేస్తాను. ఆ వెంకటేశ్వర స్వామి చాలా క్లియర్గా అతని సిగ్నల్ పంపిస్తాడు. చాలా క్లియర్గా సిగ్నల్స్ మోహన్ అని చెప్పినట్టు 564 రూపాయలు షేర్ వాల్యూ ఉన్నటువంటి హెరిటేజ్ను 356 అంటే దాదాపు 200 చిల్లర రూపాయలు దాని యొక్క వాల్యూ తగ్గిపోయింది. దాని పరావసనము 2000 కోట్ల పైన చంద్రబాబు నాయుడు కుటుంబానికి హెరిటేజ్ సంస్థకు నష్టం జరిగింది. ఇది వెంకటేశ్వర స్వామి ఇతనికి ఇచ్చేటువంటి కాషన్. అరే పనికిరానోడా, నువ్వు చేసేటువంటి పనికిరాని పనులు ఉంటే ఇంకా నీకు కొడతా అని చెప్పి క్లియర్ ఇండికేషన్ ఇచ్చినాడు. రెండవది, మేమెవరం కూడా చూడలే, ఆ వెంకటేశ్వర స్వామి పంపించినట్టున్నాడు ఈ క్లిప్పింగ్. ఒక క్లిప్పింగ్ మీరు చూసినారో లేదో, చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఒక చర్చికి పోయినప్పుడు ఎంత దిగజారి ఏ ప్రాంతంకి పోతే ఏ మతస్థలం పోతే ఎట్లా మాట్లాడతాడు అనేది ఒక క్లియర్ క్లిప్పింగ్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు 764, 765 జీవోలు ఇచ్చి 2 కొండలు కాదు తిరుమల తిరుపతి యొక్క పరిధి 7 కొండలు అని చెప్పేసి దాన్నంతా నోటిఫై చేసి 764 జీవో ఒకటి, తర్వాత అన్యమత ప్రచారం తిరుమల తిరుపతి కొండల మీద జరగకూడదని 765 జీవో ఇస్తే, దాని మీద ఇదే చంద్రబాబు నాయుడు పోయి ఒక చర్చిలో మాట్లాడతా, అంటే 2009 ఎలక్షన్స్ ముందు ఒక చర్చికి పోయి మాట్లాడతా, ఆ రోజు ఉన్నటువంటి ఆ క్రిస్టియన్ ఓట్ల కోసము రాజశేఖర రెడ్డి చేసింది తప్పు, నేను వస్తే ఈ జీవోలను క్యాన్సిల్ చేస్తా అని చెప్పినటువంటి జీవోని మీరందరూ కూడా చూసింటారు. కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి. ఏడుకున్న వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి దిగజారు. మిగిలిన 19 క్రిస్టియన్ ఓట్స్తో పనిపడి అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తా ఉన్నాం. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయమా చంద్రబాబు నాయుడు అన్నమాట. 746 జీవోలు 2 వచ్చాయి. నేను అన్నప్పుడు ఇప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆలోచిస్తున్నాను. అర్థమైంది కదా. 746 జీవోలో ఏముందంటే ఇటు ఆ యొక్క 7 కొండల పరిధిని అంతా కూడా తీసుకుని వచ్చేది ఉంది. 747 జీవోలో ఏముందంటే అన్యమత ప్రచారము ఈ యొక్క కొండలో నిషేధించబడింది అనేది. దాన్ని నేను వస్తాను దానికి ఆ జీవోలు రద్దు చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి, ఆ నీచమైనటువంటి ఆ నీచుడు నికృష్టుడు ఈరోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని హిందుత్వం గురించి మాట్లాడతాను. అది దౌర్భాగ్యం.